ఫ్యాన్స్ని చూసిన ఆనందమో, మీడియాని చూసిన ఉత్సాహమో, లేక ఏం మాట్లాడుతున్నామన్న కాన్షియస్ లేకపోవడమో తెలీదు. కానీ చేతిలో మైక్ పడగానే టంగ్ని స్లిప్ చేస్తున్నారు మన సినీ సెలబ్రిటీస్. మొన్నటికి మొన్న ఇలా వైరల్ కామెంట్స్తో కమల్ కాంట్రవర్సీలో ఇరుక్కోగా, తాజాగా బూతు మాటల్ని బార్డర్ దాటించి మీడియాలో హైలైట్ అయ్యాడు మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. తననెవరు పట్టించుకుంటారులే అనేమో, లేక చనువుంది కదా అనేమో తెలీదు కానీ సినీ ఈవెంట్స్లో టంగ్ని అస్తమానం స్లిప్ చేస్తూ మీడియాకి చిక్కుతున్నాడు వెటరన్ స్టార్ రాజేంద్ర ప్రసాద్. మొన్నటికి మొన్న ఇలా కన్నడ లాంగ్వేజ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కమల్ మీడియాలో వైరల్ కాగా, అంతకుముందు అల్లు అరవింద్, విజయ్ కనకమెడల, నటుడు పృథ్వీ వంటి సినీ సెలబ్రిటీస్ ఇలా మాట్లాడే సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. వీళ్లు సెన్సేషన్ కామెంట్స్ కి పరిమితమైతే రాజేంద్ర ప్రసాద్ మాత్రం మాట్లాడుతూ ఇతర నటులపై నోరు పారేసుకుంటూ మీడియాకి టార్గెట్ అవుతున్నాడు. మొన్న ఆ మధ్య నితిన్ రాబిన్హుడ్ సినిమా ఈవెంట్లో వార్నర్ను బూతు మాటతో సంబోధించి ఓ రేంజ్లో ట్రోలింగ్కి గురైన ఈ నట కిరీటి తాజాగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్లో కమెడియన్ అలీపై ఇలాగే బూతు మాటతో నోరు జారి మరోసారి మీడియాలో హైలైట్ అయ్యాడు. ఇలా మనకు అలవాటే కదా. దీంతో పాటే ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఏపీకి వెళ్లారని చెప్పినా ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో చప్పట్లు కొట్టరా, బ్రెయిన్ పోయిందా, చప్పట్లు కొట్టకుంటే వారికి సిగ్గులేనట్లే అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడడంతో అక్కడున్నవారు షాక్ అవ్వాల్సిన పరిస్థితి. దీంతో రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై ఇండస్ట్రీలో పెద్ద డిస్కషనే జరుగుతోంది. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్టేజ్ పై బార్డర్స్ క్రాస్ చేయడం, విషయం బోధపడ్డాక సారీ చెప్పడం నట కిరీటికి కామన్ అయిపోయిందన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. తోటి ఆర్టిస్టులతో చనువు ఉండడం వల్ల అలా మాట్లాడాడేమో కానీ అది 4 గోడల మధ్య పరిమితం కావాలని, సభా సంప్రదాయాల్ని పాటించి ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలంటూ ఓపెన్ గానే సజెషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. చూడాలి నట కిరీటి ఇకనైనా ఇలాంటి వాటికి ఎండ్ కార్డ్ వేస్తాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.